తల్లి పక్కనే సూర్యాలయం ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆవిడ పొద్దున్నే పూరి జగన్నాథస్వామి గుడికి వెడుతుంది. మరి కుమార సదృశుడు కదూ, ఆవిడ మాతృస్థానీయ అమ్మవారు. ఎందుకనంటే ఆయన వామనమూర్తిగా వస్తే ఆవిడ భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు భాగవతంలో. భవాని పార్వతీదేవి పూర్ణ భిక్ష పెట్టింది విష్ణు వామనుడుగా వస్తే. మాతృస్థానీయ కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ 10 వేళ్లలోంచి నారాయణ దశావతారాలు వచ్చాయి అంటే తల్లి. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కొడుకుని చూడడానికి రోజు పొద్దున్నే జగన్నాథుడి గుడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి బడలికతో ఒక అరుగు మీద కూర్చుంటుంది. విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఏదైనా ఒక మెత్తటి ఆసనం నాకు వేశారనుకోండి, నేను దాని మీద చాలాసేపు కూర్చుని నేను లేచిపోయాను అనుకోండి, కొంచెం నా శరీరంలో బరువైనటువంటి అవయవాలు ఉంటాయే, ఏ తొడల్లాంటివి నొక్కుకున్న చోట నేను లేచిపోయిన తర్వాత కొద్దిగా నొక్కుకుని ఉంటాయి కాసేపు, తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఆవిడ చాలా కాలం జగన్నాథుడి గుడికి వెళ్ళి తన మందిరానికి వచ్చి కూర్చున్న కారణం చేత ఒక రాతి అరుగు తొడలు ఏ రూపంలో ఉంటాయో అలాగే అరిగి ఉంటుంది. ఆవిడ అక్కడ కూర్చుంటుంది ఆ గద్దె మీద. ఇంకా విశేషం ఏమిటో తెలుసా, 11 గంటలు ఆ సమయానికి చెమరుస్తుంది. ఆవిడ కూర్చున్న దగ్గర గాలి ఆడక రాతికి తొడకి మధ్య భాగంలో చెమట పడుతుందంటారు. నేనే చెప్పింది కాదు, నాకు అక్కడ ఉన్న విద్వాంసులు చెప్పినటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను. చెమట పడుతుంది ఆ రాయి. అది యథాతథంగా ఒకరు చాలాసేపు కూర్చుంటే తొడల ఒరిపిడికి ఎలా అరుగుతుందో అలాగే అరిగి ఉంటుంది ఆ రాయి. అక్కడ కూర్చుంటుంది ఆవిడ. ఆవిడ పక్కన కూడా ఒక జగన్నాథుడు ఉంటాడు. ఎందుకని అంటే దేవీ నవరాత్రుల్లో ఆవిడికి ఖాళీ ఉండదు. మరి దేవీ నవరాత్రులు అమ్మవారి ఆరాధన. అప్పుడు ఇంకా ఆవిడ పూరి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ జగన్నాథుణ్ణి చూడకుండా ఉండలేక జగన్నాథుణ్ణి మళ్ళీ వేరే పక్కన పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అంత గొప్ప దేవాలయం.